మాట నా భర్త గురించి ఎవరు నోరు జారినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా మొగుడు మీలా సూట్లు వేసుకోకపోయినా, ఖరీదైన కారులో తిరగకపోయినా ఈ సీమకే సింహం. ఆయన పేరు చెబితే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వాన నిలిచిపోతుంది. నా భర్త పిచ్చివాడని కదూ అన్నారు. అవును, మీలాంటి పనికి మాలిన అన్నలున్నారని తెలుసుకోలే నా భర్త పిచ్చివాడే. ఏమన్నావు తిరుమల నాయుడు? నా భర్త రౌడియా? గుర్తుందా? మీ ఊరిని రక్షించుకోవటానికి ఇంటికొక కొడుకుని దానం చేస్తున్న రోజున ప్రతి ఇంటి నుంచి పెద్ద కొడుకులు ముందడుగు వేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ల చాటును దాక్కున్న పెద్దనులు మీరు, దద్దములు మీరు. నా భర్తే లేకపోతే మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టగలిగేవారా? ఇప్పుడు నా భర్త అండ లేకుండా ప్రాణాలతో ఈ ఊరు దాటి మీరు వెళ్ళగలరా? ప్రపంచమంతా చెయ్యెత్తి మొక్కే తల్లి కూడా బిడ్డను 9 నెలలే మోస్తుంది. కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 25 ఏళ్లుగా మోస్తున్నాడు. మీ అందరికి తెలిసింది స్వార్థం, లాభం అయితే ఆయనకి తెలిసింది ప్రేమ, త్యాగం. ఆయన గుండె లోతుల్లోకి వెళ్లి చూస్తే ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలిసింది. మీకోసం ఆయన ఎన్ని త్యాగాలు చేశారో ఆయన ఒంటి మీద గాయాల గుర్తులు చూస్తే తెలిసింది. అటువంటి దేవుణ్ణి మళ్ళీ ఏమన్నా అన్నారో నేను ఈ సీమలో పుట్టిందాన్నే నరికి పారేస్తా.